దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను చిత్తు చేసి టీమిండియా 9వ ఆసియా కప్ను ముద్దాడింది. ఈ ఉత్కంఠ పోరులో భారత విజయంలో సింహభాగం తెలుగుతేజం తిలక్ వర్మదే. యువ ఆటగాడైన తిలక్ తన అద్భుతమైన బ్యాటింగ్తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. పాకిస్తాన్ ఇచ్చిన 147 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా ఆరంభంలో తడబడింది. కేవలం 20 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సరిగ్గా ఈ సమయంలోనే హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ క్రీజులోకొచ్చాడు. 69 పరుగులతో అజేయంగా నిలిచి ఇండియాను గెలిపించాడు. ఆకాశాన్ని తాకుతున్న ఒత్తిడి, ఎదురుగా పాకిస్తాన్ పేస్ దళం. ఈ పరిస్థితుల్లో తిలక్ చూపించిన ధైర్యం, ప్రదర్శించిన ప్రశాంతత అసాధారణం. చూస్తుండగానే ఒకవైపు వికెట్లు పడుతున్నా తిలక్ మాత్రం నేనున్నా చూసుకుంటా అన్నట్టు క్రీజులో పాతుకుపోయాడు. సంజు శాంసన్, శివన్ దుబేలతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. క్లాసిక్ షాట్లు, తెలివైన సింగిల్స్తో పరుగులు రాబడుతూ చివరికి మ్యాచ్ను భారత్ వైపు తిప్పేశాడు. తిలక్ వర్మ ఆడిన తీరు, ఆడిన షాట్లు, మ్యాచ్ను ముగించిన పద్ధతి చూసిన వారంతా టీమిండియాకు కొత్త కింగ్ దొరికాడు, ఇతడే భారత్కు కొత్త కోహ్లీ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా చెప్పడానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. మొదటి కారణం, విరాట్ కోహ్లీ ఎలాగైతే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని తుత్తినియలు చేసి మ్యాచ్లను ఫినిష్ చేస్తాడో తిలక్ కూడా సరిగ్గా అదే చేస్తున్నాడు. ఒత్తిడంటే ఏంటో నాకు తెలీదు, నా బ్యాట్కే తెలుసు అన్నట్టుగా బ్యాట్తో అదరగొడుతూ ప్రత్యర్థులను బెదరగొడుతున్నాడు. రెండవ కారణం ఏంటంటే, ఒత్తిడి సమయంలో టెన్షన్ పడకుండా మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లి తాను నాటౌట్గా ఉండి గెలిపించడం కోహ్లీ ట్రేడ్ మార్క్. తిలక్ కూడా ఆసియా కప్ ఫైనల్లో చివరి బంతి వరకు నిలబడి మ్యాచ్ను పూర్తి చేశాడు. చివరి ఓవర్లో తిలక్ కొట్టిన భారీ సిక్స్ ఆ విషయాన్ని తేటతెల్లం చేసింది. ఫినిషింగ్ అంటే ఇది, ఫినిషర్ అంటే నేను అని తన ఆటతో చెప్పకనే చెప్పాడు. గతంలో కూడా క్లిష్ట సమయాల్లో తిలక్కే బాగా ఆడాడు, అందుకే అభిమానులు అతన్ని నయా కోహ్లీ అంటున్నారు. మూడవ కారణం విషయానికొస్తే, పాకిస్తాన్తో మ్యాచ్ అంటే కోహ్లీ ఎలా పౌరుషంతో ఆడతాడో తిలక్ కూడా అదే స్థాయిలో పోరాడాడు. నాలుగవ కారణం ఏంటంటే, విరాట్ కోహ్లీ చేజింగ్లో రాజు, ఒత్తిడిలో ధైర్యవంతుడు, ఫినిషర్. తిలక్ వర్మ కూడా ఇప్పుడు ఆ బాధ్యత తీసుకున్నాడు. T20 చేజ్లలో 11 ఇన్నింగ్స్లలో 370 రన్స్ చేసి 92.50 యావరేజ్తో కోహ్లీలాగే చేజ్ మాస్టర్ అనిపించుకుంటున్నాడు. కేవలం 22 ఏళ్ల వయసులోనే కెరీర్లో అతిపెద్ద మ్యాచ్లో క్రికెట్ ప్రపంచం మొత్తం చూస్తుండగా తిలక్ వర్మ ఆడిన ఈ ఇన్నింగ్స్ ఒక చరిత్ర. ఇకపై తిలక్ కేవలం ఒక ఆటగాడు కాదు, భారత క్రికెట్లో ఒత్తిడిని జయించే ఒక కొత్త బ్రాండ్. ట్రైలర్ చూసి భయపడకు బ్రదర్, పిక్చర్ ఇంకా ఉంది అని తన తొలి మ్యాచ్లోనే చెప్పిన తిలక్ ఫైనల్లో తన విశ్వరూపం చూపాడు. అపజయానికి భయపడేవాడు మనిషి, విజయం సాధించేదాకా వదలనివాడు కింగ్ అని డైలాగ్కు తిలక్ వర్మ ఇన్నింగ్సే నిదర్శనం. ఆసియా కప్ 2025 ఫైనల్ తర్వాత భారత క్రికెట్ అభిమానులకు, విరాట్ కోహ్లీ అభిమానులకు దొరికిన కొత్త ఆశా కిరణం తిలక్ వర్మ. కింగ్ యుగం ముగియవచ్చు, కానీ కొత్త కింగ్ యుగం మొదలైందే.